హాయ్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్. సలార్ మూవీ ఎలా ఉంది? సలార్ మూవీ హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, అసలు మూవీకి వెళ్ళాలా వద్దా అని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. టాపిక్లోకి వెళ్తే మూవీ ఓపెనింగే శృతి హాసన్ ఎంట్రీ అయితే ఓపెన్ అవుతుంది భయ్య. ఇక అక్కడి నుంచి ప్రభాస్ అయితే చూపించడం మొదలెడతారు. ఫస్ట్ హాఫ్ 45 మినిట్స్ వరకు అయితే ప్రభాస్ అన్నని చాలా డల్గా అయితే చూపిస్తారు. అంటే ఏమీ తెలియని వాళ్ళు లెక్క, అమాయకుడు లెక్క అయితే చూపిస్తారు. కానీ 45 మినిట్స్ తర్వాత అయితే స్టోరీ మారిపోతుంది. ప్రభాస్ అన్న ఏదో పెద్దగా ఒకటి చేసినట్లయితే సస్పెన్స్ని అయితే పెడతారు. ఆ సస్పెన్స్ని సెకండ్ హాఫ్లో అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఈ మూవీ మంచి ఎమోషన్ స్టోరీగా అయితే ఉంటుంది. కొంచెం కేజీఎఫ్ లక్షణాలు ఉన్నా కానీ ఇది కొంచెం కొత్త స్టోరీ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఆ ఫస్ట్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కోసమే మూవీని అయితే 2 సార్లు చూడొచ్చని చెప్తాను నేనైతే. ఇక సెకండ్ హాఫ్లో అయితే మాత్రం ఎమోషన్ అండ్ 3 ఫైట్ సీన్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఎమోషన్ అయితే కూర్చోబెట్టేశాడు భయ్య ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు. ఇక మూవీలో డిసప్పాయింట్ అయింది ఏంటంటే కేజీఎఫ్ రేంజ్లో అయితే ఎలివేషన్ సాంగ్స్ అయితే లేవు. అంతగా బీజిఎం కూడా బాగా లేదు భయ్య. అసలు బీజిఎం సెట్టే కాలేదని చెప్పుకోవచ్చు. అంతకుముందు ఈ టెలిగ్రామ్ గ్రూప్ని అయితే చూడండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ కావచ్చు అండ్ కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు, అంటే ఉన్న ధర కంటే ధర తగ్గినప్పుడు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తారు. మీకు మంచి మంచి ప్రొడక్ట్స్ అందే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. కనుక ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ స్క్రీన్ పైన ఉన్న స్కానర్ని స్కాన్ చేసి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం ఎరగదీశాడు, కానీ పార్ట్ 2 మీద అంత హైప్ అయితే ఇవ్వలేదు భయ్య. పార్ట్ 2 ఉందని సింపుల్గా అనౌన్స్ చేసేసారు అంతే. కానీ పార్ట్ 2లో ఏమేమి ఉంటుందో చాలా సస్పెన్స్ అయితే పెట్టాడు. కాన్సార్ గురించి ఇంకా తెలుసుకోవాల్సింది అయితే చాలా ఉంది. అది మొత్తం పార్ట్ 2 చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంది కనుక పార్ట్ 2 కూడా చాలా హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఓవరాల్ రివ్యూ విషయానికి వస్తే నా స్టార్ రేటింగ్ 3.5. మరి మీ స్టార్ రేటింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.